Good afternoon, students. Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. So, coming to the session, our today's topic is applications in agriculture, microbial biotechnological applications in agriculture. So, already మనం ప్రీవియస్గా హ్యూమన్ థెరప్యూటిక్స్ చూసామండి, అప్లికేషన్స్ ఇన్ హ్యూమన్ థెరప్యూటిక్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ మైక్రోబియల్ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్. సో ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి బయో ఫెర్టిలైజర్స్, ఇంకోటి పీజీపీఆర్ అండ్ ఇంకోటి మైకోరైజియర్. సో ఈ 3 కూడా అగ్రికల్చర్లో అప్లికేషన్స్ ఏంటి అన్నది మనం చూస్తాము. సో టుడేస్ టాపిక్ ఈజ్ మైక్రోబియల్ బయోటెక్నాలజీ, ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండి. సో కమింగ్స్ టు ద సెషన్, అగ్రికల్చర్లో మైక్రోబియల్ బయోటెక్నాలజికల్ టూల్స్ అన్నవి మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే బయోటెక్నాలజికల్ మెథడ్స్ని యూజ్ చేసి మనం అగ్రికల్చర్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. సో మైక్రోబియల్ బయోటెక్నాలజీ ఎయిమ్స్ అట్ జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ టు ప్రొడ్యూస్ మ్యాక్సిమం ఈల్డ్. సో మనం ప్లాంట్స్ని జెనెటికల్గా ఇంప్రూవ్ చేసి వాటి నుంచి మనం ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ ఈల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తామండి. హై అమౌంట్ ఆఫ్ ఈల్డ్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఏదైనా ఒక క్రాప్ ఏదైనా ఒక ప్లాంట్ ఉంది అంటే ఆ ప్లాంట్ని మనం బయోటెక్నాలజికల్ మెథడ్స్ని యూజ్ చేసి జెనెటికల్గా ఇంప్రూవ్ చేసి హై ఈల్డ్ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో నాట్ ఓన్లీ హై ఈల్డ్ అండి, అండ్ ఆల్సో రెసిస్టెంట్ అడ్వర్స్ క్లైమేట్ ఫ్యాక్టర్స్, డిసీజెస్ అండ్ హెర్బిసైడ్స్. సో హై ఈల్డ్ ఒక్కటే కాదు, హై ఈల్డ్ మాత్రమే కాకుండా ఆ ప్లాంట్స్ అన్నవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్ని తట్టుకునే విధంగాను అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్కి రెసిస్టెంట్గాను ఉండే విధంగా మనం వాటిని ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. సో మైక్రోబియల్ బయోటెక్నాలజికల్ మెథడ్స్ అన్నవి మనకి అగ్రికల్చర్లో మ్యాక్సిమం ఈ విధంగా మనకి ఉపయోగపడతాయి. And also explains the methods of cultivating of microorganisms which can be used as biofertilizers and bioinsecticides in agriculture. సో మనం జెనెటికల్గా ఇంప్రూవ్ చేసిన ప్లాంట్స్ని మాత్రమే కాదు, సో ఇంకా ఏం చేయొచ్చు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని మనము మోడిఫై చేసి వాటిని బయోఫెర్టిలైజర్స్ కింద అండ్ బయో ఇన్సెక్టిసైడ్స్ కింద కూడా మనం యూస్ చేస్తామండి అగ్రికల్చర్లో. సో బయో ఫెర్టిలైజర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ యొక్క యూస్ని తగ్గించడం కోసం మనము బయో ఫెర్టిలైజర్స్ని న్యాచురల్గా యూజ్ చేస్తామన్నమాట. సో దీస్ ఆర్ హార్మ్లెస్ అండి. బయో ఫెర్టిలైజర్స్ కానీ బయో ఇన్సెక్టిసైడ్స్ కానీ క్రాప్కి హార్మ్లెస్ అండ్ ఎన్వైర్న్మెంట్కి కూడా హార్మ్లెస్ అనమాట. సో ఈ బయో ఫెర్టిలైజర్స్ బయో ఇన్సెక్టిసైడ్స్ని కూడా మనము బయోటెక్నాలజికల్ మెథడ్స్ని యూజ్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ని మనము మాడిఫై చేసి వీటిని ప్రొడ్యూస్ చేస్తాం అగ్రికల్చర్లో యూజ్ చేయడానికి. సో ఇవే కాకుండా ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ కెన్ ఆల్సో బీ ప్రొడ్యూస్డ్. సో జెనెటికల్గా ఇంప్రూవ్ చేసిన ప్లాంట్స్ని మనం ఏమంటాము అంటే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అని అంటాము. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఈ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే దీస్ ప్లాంట్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ఇంట్రడ్యూసింగ్ ద డిజైర్డ్ జీన్ అండి. సో ఏ జీన్ అయితే మనము ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నామో ప్లాంట్లో, సో ఆ జీన్ని మనము ఇన్సర్ట్ చేసి ప్లాంట్లోని దాని నుంచి మనము ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అన్నవి ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇందులో మనకి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్లో జీన్ని మనము ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వీ నీడ్ ఏ వెక్టర్ క్లోనింగ్ వెహికల్. అంటే ఒక జీన్ని మనము ప్లాంట్లోకి ఇన్సర్ట్ చేయాలి అంటే ఒక క్యారియర్ అన్నది మనకు అవసరం, దట్ ఈస్ ఏ వెక్టర్ అండి. సో ఆ వెక్టర్ కింద యూజ్ అయ్యేది ఏంటి అంటే అగ్రోబ్యాక్టీరియం ట్యూమెఫేషియన్స్. ఈ బ్యాక్టీరియా అన్నది మనకి క్లోనింగ్ వెహికల్ కింద జీన్ని మనం వేరే ప్లాంట్లోకి ఇన్సర్ట్ చేయడానికి ఈ బ్యాక్టీరియా అన్నది మనకి యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ అలానే మనము ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ మాత్రమే కాకుండా ది నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ టు బి ప్యాథోజెనిక్ టు ఇన్సెక్ట్. సో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి మనకి ఇన్సెక్ట్స్కి ప్యాథోజెనిక్గా ఉంటాయండి. అంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ప్లాంట్తో అసోసియేట్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ప్లాంట్ని ఏదైతే ఇన్సెక్ట్ ఫీడ్ చేస్తుందో ఆ ఫీడ్ చేయడం ద్వారా ఆ మైక్రో ఆర్గానిజంలో ఉన్న టాక్సిన్స్ అన్నవి ఆర్గానిజంలోకి వెళ్ళి ఇన్సెక్ట్ అనేది చనిపోవడం జరుగుతుంది అనమాట. సో అలాగా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ప్యాథోజెనిక్ టు ఇన్సెక్ట్స్ అనమాట.
సో దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి బీటీ అండి, బ్యాసిల్లస్ తురింజెన్సిస్. ఈ బీటీ అనేది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ బీటీ ప్రొడ్యూస్ చేసే టాక్సిన్స్ అన్నవి చాలా కొన్ని క్యాటర్పిల్లర్స్కి కానీ లార్వాస్ కానీ కొన్ని లార్వాస్కి కానీ చాలా టాక్సిక్గా ఉంటాయన్నమాట. అంటే ఈ బీటీ టాక్సిన్స్ అన్నవి ప్లాంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్లాంట్ని సర్టెన్ ఆర్గానిజం సర్టెన్ లార్వా కానీ క్యాటర్పిల్లర్ కానీ ఇన్సెక్ట్ ఏదన్నా ఫీడ్ చేసినప్పుడు దానివల్ల మనకి ఫీడ్ చేయడం వల్ల ఈ బీటీ టాక్సిన్స్ అన్నవి ఆ సర్టెన్ ఇన్సెక్ట్కి చాలా టాక్సిక్ అవి చనిపోవడం అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు బీటీ టాక్సిన్స్ అన్నవి ప్లాంట్ని ఎలా ఇన్సెక్ట్ని ఎలాగా చనిపోతుంది అన్నది నేను ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ద బీటీ జీన్స్ అండి ట్రాన్స్ఫర్ టు బ్యాసిల్లస్ ఇంటూ కార్న్. సో ఈ బీటీ జీన్స్ని మనము కార్న్ ప్లాంట్లోకి ఇన్సర్ట్ చేసాము. సో ఎప్పుడైతే ఈ క్యాటర్పిల్లర్ అన్నది ఈ కార్న్ని ఫీడ్ చేస్తుందో అంటే తిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్యాటర్పిల్లర్లోకి ఆ జీన్స్ అన్నవి ఆ టాక్సిన్స్ బీటీ టాక్సిన్స్ అంటే బ్యాసిల్లస్ తురింజెన్సిస్ ప్రొడ్యూస్ చేసిన టాక్సిన్స్ అన్నవి ఈ క్యాటర్పిల్లర్లోకి ఎంటర్ అవుతాయండి. సో ఆ టాక్సిన్స్ ఏంటి అంటే దోస్ ఆర్ క్రిస్టల్ లైక్ ప్రోటీన్స్ అండి. సో ఆ టాక్సిన్స్ ఎలా ఉంటాయంటే క్రిస్టల్ లైక్ ప్రోటీన్స్ లా ఉంటాయి. ఈ బీటీ అనేది క్రిస్టల్ లైక్ ప్రోటీన్ టాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది దట్ హ్యావ్ లార్విసిడల్ యాక్టివిటీ ఎగ్నెస్ట్ డిఫరెంట్ ఇన్సెక్ట్ స్పీసెస్ అండి. సో లార్విసిడల్ యాక్టివిటీ ఉంటుంది ఆ క్రిస్టల్ లైక్ ప్రోటీన్స్ కి. సో లార్విసిడల్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కి అది టాక్సిన్ లాగా హార్మ్ఫుల్గా ఉంటుందండి. సో కానీ ఈ టాక్సిన్స్ అన్నవి యానిమల్స్కి బర్డ్స్కి ఫిషెస్కి లైక్ మ్యామల్స్కి సో ఇలాగా వాటికి హార్మ్ఫుల్ కాదు. ఓన్లీ పర్టిక్యులర్ ఇన్సెక్ట్కి మాత్రమే ఈ బీటీ టాక్సిన్స్ అన్నవి హార్మ్ఫుల్ అనమాట. సో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ క్యాటర్పిల్లర్ అన్నది బీటీ టాక్సిన్స్ ఉన్న ఈ కార్న్ని ఫీడ్ చేసినప్పుడు ఈ బీటీ టాక్సిన్స్ క్యాటర్పిల్లర్లోకి ఎంటర్ అవుతాయండి. సో బీటీ టాక్సిన్స్ ఎలా ఉంటాయంటే క్రిస్టల్ లైక్ ప్రోటీన్స్ అనమాట. సో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్రిస్టల్ లైక్ ప్రోటీన్స్ అన్నవి ఇన్సెక్ట్లోని రిసెప్టర్స్ ఉంటాయండి, కొన్ని రిసెప్టర్స్. ఆ రిసెప్టర్స్ ఏమవుతాయంటే ఇన్సెక్ట్లో ఉన్న ఇంటెస్టైనింగ్ లైనింగ్కి వెళ్ళి అటాచ్ అవుతాయండి. ఓకేనా. క్రిస్టల్ లైక్ ప్రోటీన్స్ ఏమవుతాయంటే స్పెసిఫిక్ రిసెప్టార్స్కి బైండ్ అవుతాయి ఇన్సెక్ట్ యొక్క ఇంటెస్టైన్లో స్పెసిఫిక్ రిసెప్టార్స్కి ఆ క్రిస్టల్ లైక్ ప్రోటీన్స్ అనేవి బైండ్ అవుతాయి. సో అలా బైండ్ అవి ఏం చేస్తాయి అంటే ఇన్సెక్ట్ యొక్క సెల్ని రెప్చర్ చేస్తాయి అన్నమాట. సో రెప్చర్ చేసి ఫైనల్లీ ఆ ఇన్సెక్ట్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ప్యాథోజెనిక్ టు ఇన్సెక్ట్స్ అండి. సో ఇలాగా మనకి ఈ బీటీ టాక్సిన్స్ అన్నవి ఇన్సెక్ట్స్ని కిల్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ప్లాంట్కి ఎటువంటి హార్మ్ కలగకుండా ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చి జెనెటిక్ మోడిఫికేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కెన్ ఇంప్రూవ్ సాయిల్ ఫెర్టిలిటీ హ్యావ్ ఆల్సో బీన్ డెవలప్డ్. సో ఇలాగా ప్లాంట్స్కి హార్మ్ చేయకుండానే అండ్ ప్లాంట్స్ జీన్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికే కాకుండా మనకి ఇంకా దేనికి యూజ్ అవుతాయి అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అన్నవి సాయిల్ ఫెర్టిలిటీని పెంచడానికండి. అంటే సాయిల్ యొక్క సాంద్రత అంటారు కదా. సో సాయిల్ యొక్క ఫెర్టిలిటీని పెంచడానికి మనకి ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అగ్రికల్చర్లో యూజ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఫర్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్. సో నెక్స్ట్ వచ్చి బయోఫెర్టిలైజర్స్ అండి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అగ్రికల్చర్లో టోటల్ త్రీ టైప్స్ చెప్పుకుంటాం మనమని. బయోఫెర్టిలైజర్స్, పీజీపీఆర్ అండ్ మైకోరైజియర్. సో ఫస్ట్ వన్ వచ్చి బయోఫెర్టిలైజర్స్. సో వాట్ ఈస్ బయోఫెర్టిలైజర్స్? వాట్ ఆర్ బయోఫెర్టిలైజర్స్ అండి? సో బయో మీన్స్ లైఫ్, ఫెర్టిలైజర్ మీన్స్ విచ్ గివ్స్ ద న్యూట్రిషన్ టు ద సాయిల్ అండి. సో ఏదైతే సాయిల్కి న్యూట్రిషన్ ఇచ్చి ఇంకా సాయిల్ ఫెర్టిలిటీని పెంచుతుందో దాన్ని మనం ఫెర్టిలైజర్ అంటాం. ఓకేనా. బయో మీన్స్ లైఫ్ and fertilizer is the nutrient that increases the fertility of the soil. ఓకేనండి. సో
The word biofertilizer refers to the microbial population that are capable of enriching the soil fertility by their activity. సో మైక్రోబియల్ పాపులేషన్ని యూస్ చేసి మనం సాయిల్ యొక్క ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తామండి. దాని యొక్క క్యాపబిలిటీ అంటే సాయిల్ ఫెర్టిలిటీ యొక్క క్యాపబిలిటీని ఇంకా ఇంక్రీజ్ చేస్తామన్నమాట. సో దాన్నే మనం బయో ఫెర్టిలైజర్స్ అని అంటాము. సో ఇక్కడ బయో మీన్స్ లైఫ్ అని చెప్పుకున్నాం కదా, లైఫ్ ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అండి. ఓకేనా, మైక్రోబియల్ పాపులేషన్ యొక్క యాక్టివిటీని అంటే మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క యాక్టివిటీని యూస్ చేసుకుని మనము సాయిల్ యొక్క ఫెర్టిలిటీని అనేది ఇంక్రీజ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ బయో ఫెర్టిలైజర్స్. సో ఈ బయో ఫెర్టిలైజర్స్ అనేవి మనం ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే సాయిల్కి బై మిక్సింగ్ విత్ సీడ్స్తో మిక్స్ చేసి కానీ ఆర్ బై స్ప్రెడింగ్ దెమ్ ఓవర్ ద ఫీల్డ్స్ డ్యూరింగ్ కల్టివేషన్. సో కల్టివేషన్ జరుగుతున్నప్పుడు మనము వాటిని స్ప్రెడ్ చేయడం కానీ, ఓకేనండి, వాటిని స్ప్రెడ్ చేసి ఏదర్ సీడ్స్తో మిక్స్ చేసి కానీ లేకుంటే ఫీల్డ్ మీద వాటిని స్ప్రెడ్ చేసి కానీ మనము ఇది సాయిల్కి ఇవ్వడం అనేది జరుగుతుందండి బయో ఫెర్టిలైజర్స్ అనేవి. సో ఈ బయో ఫెర్టిలైజర్స్లో యూస్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్, ఫాస్ఫేట్ సాల్బిలైజింగ్ మైక్రోబ్స్ and are commonly used biofertilizers. So nitrogen fixing microbes, soil phosphate solubilizing microbes అన్ని ఈ రెండు కూడా కామన్గా యూస్ చేసే బయోఫెర్టిలైజర్స్ అండి. సో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాలో వచ్చి మనకి రైజోబియం, ఎస్టోబ్యాక్టర్, ఎజోస్పైర్లినం ఇవన్నీ నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి అనమాట. సాయిల్లో ఉండే నైట్రోజన్ని ప్లాంట్స్కి ఫిక్స్ చేస్తాయి అనమాట. సో దీస్ హ్యావ్ ద సింబయోటిక్ అసోసియేషన్ విత్ ప్లాంట్ రూట్ సిస్టమ్ అండి. సో ప్లాంట్ రూట్ సిస్టమ్తో ఇవి సింబయోటిక్ అసోసియేషన్ అయి ఉంటాయి. సో రైజోబియం ఏం చేస్తుంది అంటే N2 ఫిక్సేషన్ అండి. లెగ్యూమ్ ప్లాంట్స్లో N2 ఫిక్సేషన్ అనేది చేస్తుంది రైజోబియం అనేది. అలాగే ఎజోస్పైర్లినము, ఎస్టోబ్యాక్టర్ అనేది ఏంటంటే కాటన్, వీట్, మస్టర్డ్, మేజ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్లో ఇవి బయోఫెర్టిలైజర్స్ కింద మనం యూస్ చేస్తాం. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చి ఫాస్ఫేట్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా. సో ఫాస్ఫేట్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా బయోఫెర్టిలైజర్స్ వచ్చి మనం యూస్ చేసే ఆర్గానిజమ్స్ ఏంటి అంటే బ్యాసిల్లస్ మెగాట్యూరమ్ అండ్ బ్యాసిల్లస్ subtilis, xanthomonas and pseudomonas. These are the different organisms which are used for phosphate solubilizers bacteria as biofertilizers. So ఈ different organisms అన్నవి మనకి phosphate solubilizing bacteria ఇవి బయోఫెర్టిలైజర్స్ కింద యూస్ చేస్తామండి. సో నెక్స్ట్ వచ్చి వ్యామ్ ఫంగై అండి. సో వ్యామ్ ఫంగై అంటే వెస్కులర్ అర్బిస్కులస్ మైకోరైజియా. సో వెస్కులర్ అర్బిస్కులస్ మైకోరైజియా వ్యామ్ అంటామండి. ఈ ఫంగై కూడా మనకి బయోఫెర్టిలైజర్ కింద యూజ్ అవుతుంది. సో ఇందులో డిఫరెంట్ ఆర్గానిజం వచ్చి గ్లోమస్, గిగాస్పోర్స్ అండ్ అక్లోస్పోర్స్ అండి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగై మనకి బయోఫెర్టిలైజర్స్ కింద యూజ్ అవుతాయి అన్నమాట. సో వ్యామ్ ఫంగై మీరు చూస్తే వెస్కులర్ అర్బిస్కులస్ అన్నాం కదా. సో ఈ వ్యామ్ ఫంగై అనేది ఏం చేస్తుంది అంటే దిస్ ఫంగై కాలనైజెస్ ద రూట్ కార్టెక్స్ ఫార్మింగ్ ఏ మైసీలియం నెట్వర్క్. సో ఈ ఫంగై ఏం చేస్తుంది అంటే కాలనీస్ ఫామ్ చేస్తుందండి. రూట్ కార్టెక్స్ దగ్గర కాలనీస్ ఫామ్ చేసి ఒక మైసీలియం నెట్వర్క్ లాగా ఫామ్ అవుతుందండి. సో మీకు తెలుసు కదా, ఆల్రెడీ మీకు ఫంగై కోసం తెలుసు కాబట్టి సో ఒక మైసీలియం నెట్వర్క్ చుట్టూ ఒక నెట్వర్క్ లాగా మైసీలియం ఫామ్ చేస్తుందండి రూట్ దగ్గర. సో వెస్కులర్ అంటే బ్లాడర్ లైక్ స్ట్రక్చర్స్. సో మీరు చూస్తున్నారు కదా, దీస్ ఆర్ బ్లాడర్ లైక్ స్ట్రక్చర్స్. సో మీరు మైక్రోస్కోప్ కింద రూట్స్ని చూస్తే కనుక వెస్కులర్ అంటే బ్లాడర్ లైక్ స్ట్రక్చర్స్ అండి. సో ఈ బ్లాడర్ లా ఉన్నాయి కదా, సో వెస్కులర్ స్ట్రక్చర్స్లోను. అండ్ అర్బిస్కులస్ అంటే బ్రాంచ్డ్ ఫింగర్ లైక్ హైఫై అండి. సో ఇవి బ్రాంచ్డ్ ఫింగర్ లైక్ హైఫై లా ఉంటాయి అర్బిస్కులస్. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే అర్బిస్కులస్ అన్నవి అబ్జార్ప్టివ్ ఫంక్షన్ చేస్తాయండి. అంటే దేనన్నా అబ్జార్బ్ చేసుకోవడానికి ఇవి రూట్లో ఉన్నప్పుడు ఏదన్నా అబ్జార్బ్ చేసుకోవడానికి రూట్స్కి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ వెస్కులస్ దేనికి యూజ్ అవుతాయి అంటే స్టోరేజ్ ఫంక్షన్ అండి. సో రూట్స్లో స్టోరేజ్ ఫంక్షన్కి ఈ వెస్కులస్ అన్నవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ వ్యామ్ ఫంగై అన్నది మనకి వన్ ఆఫ్ ద బయోఫెర్టిలైజర్ విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండి. సో ఈ బయోఫెర్టిలైజర్స్, ఈ ఫంగై కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా రూట్స్కి సింబయోటిక్ అసోసియేషన్ కలిగి ఉంటాయండి.
ఓకేనా, రూట్స్తో అవి అసోసియేట్ అయ్యి వాటి నుంచి వాటిల్లో అవి ఫంక్షన్ అనేది చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి అడ్వాంటేజెస్. సో బయోఫెర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? సో బయోఫెర్టిలైజర్స్ రెడ్యూసెస్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇన్ అగ్రికల్చర్. సో కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్నవి యూజ్ని తగ్గిస్తాయండి. కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల మన ఎన్వైర్న్మెంట్కి హార్మ్ జరుగుతుంది, క్రాప్కి హార్మ్ జరుగుతుంది, వాటిని కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా హార్మ్ జరుగుతుంది. సో అందుకని ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ని రెడ్యూస్ చేస్తాయి అన్నమాట బయోఫెర్టిలైజర్స్ అన్నవి. సో దే ఆర్ నెవర్ కాజ్ పొల్యూషన్ ఇన్ ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్. సో ఈ బయోఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల దీస్ ఆర్ నేచర్ ఫ్రెండ్లీ అండి. సో వీటిని యూజ్ చేయడం వల్ల ఎయిర్లో కానీ, వాటర్లో కానీ, ల్యాండ్ మీద కానీ ఎటువంటి పొల్యూషన్ అనేది జరగదు. అండ్ దే సెక్రెట్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ టు ఇంక్రీజ్ ద ప్లాంట్ గ్రోత్. సో ఈ బయోఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి, సెక్రెట్ అవుతాయండి. సో ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ సెక్రెట్ అవ్వడం వల్ల మనకి ప్లాంట్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అండ్ ఇట్ లీడ్స్ టు హై ఈల్డ్ ఆల్సో. And also they reduce the attack of soil borne pathogens. సో కొన్ని ప్యాథోజన్స్ అన్నవి మనం ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని ప్యాథోజన్స్ అన్నవి ప్లాంట్కి హార్మ్ చేస్తాయి కదా. సో అలా హార్మ్ చేయకుండా ఈ బయోఫెర్టిలైజర్స్ అన్నవి ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయండి. బయట నుంచి వచ్చే ప్యాథోజన్స్ నుంచి ప్లాంట్స్ని మనకి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. అలాగే ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ సాయిల్ ఫర్ ప్రొడక్టివిటీ. సో సాయిల్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయండి. సో సాయిల్ బాగుంటే మనకు వచ్చే ప్రొడక్ట్ అనేది బాగుంటుంది. సో అలా సాయిల్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసి ప్రొడక్షన్ అనేది ఇంకా బాగా వచ్చేలాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఆల్సో హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద నేచురల్ స్ట్రక్చర్ అండ్ షేప్ ఆఫ్ సాయిల్. సో సాయిల్ యొక్క నేచురల్ స్ట్రక్చర్ని, దాని యొక్క షేప్ని మెయింటైన్ చేయడానికి ఈ బయోఫెర్టిలైజర్స్ అన్నవి మనకి హెల్ప్ అవుతాయి. And they are very important in improvement of yield in various crop plants. సో ఈ బయోఫెర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల డిఫరెంట్ క్రాప్స్లో మనకి హై ఈల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. అంటే మనం ఎక్కువగా కెమికల్ ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తే దానివల్ల చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్కి అన్నిటికీ హార్మ్ఫుల్లే కాకుండా దాన్ని తిన్న వాళ్ళకి కూడా హార్మ్ఫుల్లే. బట్ దీస్ బయోఫెర్టిలైజర్స్ ఆర్ నేచర్ ఫ్రెండ్లీ. సో నేచర్ ఫ్రెండ్లీ కాబట్టి వీటి ద్వారా మనకి ఎటువంటి హార్మ్ అనేది ఉండదు. అండ్ గుడ్ ఈల్డ్ అనేది కూడా వస్తుంది. అండ్ మనకి కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా దట్ వాజ్ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్దీ కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ బయోఫెర్టిలైజర్స్. థ్యాంక్ యూ.